రాక్షసత్వం పరాకాష్ఠకు చేరితే ఏమవుతుందో చూడటానికి రంగారెడ్డి జిల్లాలోని ఈ రక్తపు మరకలే సాక్ష్యమా? కట్టుకున్న భార్య, కన్నబిడ్డలు, పక్కింటి బాలిక, ఒకరిద్దరు కాదు, ఏకంగా 6గురి ప్రాణాల్ని బలి తీసుకున్న ఆ రాజ్కుమార్ మనిషా లేక మనిషి రూపంలో వచ్చిన మృగమా? అసలు మనిషికి మృగానికి తేడా తెలియని ఆ రాజ్కుమార్ అనే కసాయికి జైలు గడపలు దాటించి బయటకు పంపిన పాపం ఎవరిది? పోలీసులు చట్టాన్ని కాపాడారా లేక ఒక ఊచకోతకు బాటలు వేశారా? ఈ క్రైమ్ స్టోరీలో 7 ఇటుకల మర్మం వెనుక ఉన్న ఆ చీకటి కోణం ఏంటి? రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడ గ్రామం ఇప్పుడు రక్తపు మరకలతో ఆర్తనాదాలతో ఉలిక్కిపడింది. ఒక్క మృగాడి క్రూరత్వం 6 నిండు ప్రాణాల్ని బలిగొంది. ఎవరో పరాయి వాళ్ళు కాదు, కన్న బిడ్డలు, కట్టుకున్న భార్య, ప్రాణం తీయాలని చూసిన బాలిక. ఇలా వరుసగా 6గురిని కసాయివాడిలా నరికిపారేశాడు రాజ్కుమార్ అనే ఉన్మాది. 20 నిమిషాల వ్యవధి, కత్తి పడితే చాలు ఊచకోత కోసేశాడు. రాత్రి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల మధ్యలో హత్యాకాండ కొనసాగింది. 11 గంటల 10 నిమిషాలకి మైనర్ బాలిక ఇంటికి రాజ్కుమార్ చేరుకున్నాడు. 11 గంటల 12 నిమిషాలకి మైనర్ బాలిక ఇంటి తలుపు తట్టాడు. 11 గంటల 13 నిమిషాలకి రాజ్కుమార్ తలుపు తట్టడంతో డోర్ ఓపెన్ చేసిన మైనర్ బాలిక తల్లి డోర్ ఓపెన్ చేయగానే ఆమె కడుపులో కత్తితో పొడిచాడు. మైనర్ బాలిక తల్లి కింద పడగానే ఇంటి లోపలికి వెళ్లాడు రాజ్కుమార్. ఇంటి లోపల ఉన్న నాయనమ్మ రుక్కమ్మను గొంతుకోసి చంపాడు. రుక్కమ్మ చనిపోయిన తర్వాత బాలిక తల్లి లక్ష్మిని పొడిచి చంపిన రాజ్కుమార్ ఇద్దరిని చంపేసిన తర్వాత మైనర్కెళ్లాడు. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాదుల చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లాడు. చెరువు వద్ద బాలిక గొంతుకోసి చంపేశాడు. బాలికను చంపేసి నేరుగా తన ఇంటికి వెళ్లాడు రాజ్కుమార్. భర్త రాజ్కుమార్ వచ్చిన సమయంలో బాలుడికి పాలు పట్టిస్తున్న భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి చంపేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భార్య భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా విడవకుండా భార్య కడుపుతో పాటు గొంతుకోసి చంపేశాడు. భార్య చనిపోయిన తర్వాత 2 పిల్లల గొంతుకోసి చంపేశాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తండ్రికి కాల్ చేశాడు రాజ్కుమార్. 6గురిని చంపేశాను, తాను చనిపోతానంటూ తండ్రికి ఫోన్లో చెప్పాడు. 11 గంటల 57 నిమిషాలకు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. 11 గంటల 57 నిమిషాలకు రాజ్కుమార్ కారులో పారిపోయాడు. నా కడుపులో ఉట్టిర్రు, నా పిల్ల పాలు తాగే పిల్లగాన్ని తలకాయ మీద కొడితే నా పొట్ట ఎట్లుంటది బిడ్డ? నాని పొట్ట ఆని కడుపులో కూడా పొడిచి 4 పీన్గలు పోవాలి. ఇడువా ఈ కేసు, నేను అత మారినా గానీ ఆయన 6గురిని కిరాతకంగా చంపేసిన రాజ్కుమార్ ఎవరు? 7 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ ఈ మనిషికి మృగలక్షణం ఎక్కువైపోయింది. జులాయిగా తిరగడం, ఆన్లైన్ బెట్టింగ్లో 2 కోట్లు పోగొట్టుకోవడం, అసలు వీడికి జీవితం మీద పట్టింపు లేదు. అందుకే తాను అనుకున్నది జరక్కపోతే ప్రపంచమే అంతం కావాలన్నట్లుగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. పక్కింటి మైనర్ బాలికపై కన్నేసి వేధించి చివరికి పోక్సో కేసులో జైలుకు కూడా వెళ్లాడు. కానీ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే పగ తీర్చుకున్నాడు. భార్యని ఇంట్లోనే చంపేసి గొల్లెం పెట్టేసి అక్కడ షాబాద్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ఆ పిల్లని మైనర్ ఎవరైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు. ఏం జరిగినా కూడా ఒక 6 మంది మర్డర్ చేసింది కాబట్టి కూడా కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నామో, మాకు చెల్లె అవుతుంది, మా కూతురు, మాకు ఎంత బాధ అవుతుంది సార్. కళ్ళాంటి వాళ్ళు మరొకరికి సంఘటన జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతున్నాము. కేవలం 6గురిని చంపడమే కాదు, ఆ తర్వాత అక్కడి నేరస్థలంలో 7 ఇటుకల్ని వరుసగా పేర్చి ఉంచాడు. అసలు ఆ 7 ఇటుకలను ఎందుకు పేర్చాడనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. నీ భర్తను చంపినట్టే నిన్ను కూడా చంపుతా అని ఆ బాలిక తల్లిని గతంలో బెదిరించాడు. అంటే 1 ఏడాది క్రితమే ఆ బాలిక తండ్రిని కూడా వాడే పొట్టనబెట్టుకున్నాడా? ఈ 7వ ఇటుక వాడు చేసిన మరో హత్యకు సాక్ష్యమా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. ఇక్కడ అసలైన ప్రశ్న పోలీసుల నిర్లక్ష్యం గురించి. పోలీసుల రికార్డుల్లో రాజ్కుమార్ ఒక నేరస్తుడు మాత్రమే కాదు, ఒక రిపీటెడ్ అఫెండర్. పోక్సో కేసు నమోదు చేసినప్పుడు ఆ బాలికను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? బాధితురాలిని కాలేజీకి పంపకుండా తల్లి భయపడిందంటే అది ఎవరి వైఫల్యం? ఓపెన్ బెదిరింపులు జరుగుతున్నా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
రాజ్ కుమార్ పదే పదే బెదిరింపులకు పాల్పడుతుంటే ఆ బాధితులకు సరైన రక్షణ ఎందుకు కల్పించలేదని సమాజం అడుగుతోంది. జైలు నుంచి వచ్చిన వ్యక్తిని ఎందుకు మానిటర్ చేయలేదు? నేరం చేసి బయట తిరిగితే ఏం కాదు అనే ధీమా ఆ హంతకుడికి ఎలా వచ్చింది? రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పోలీసుల నిర్లక్ష్యంతో చట్టం పట్ల భయం లేకపోవడం వల్లనే కదా ఈ రోజు 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శిక్ష పడాల్సిన వాళ్లు బయట తిరుగుతుంటే నిర్దోషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బండి భగీరథ్ పై కూడా పోలీసులు నిఘా పెట్టాలి. ఎందుకంటే అతను కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ఈ 6గురి మరణాలకు బాధ్యులెవరు? చట్టమా, పోలీసులు చేసిన నిర్లక్ష్యమా, లేక వ్యవస్థలో ఉన్న లోపాలా? రాజ్ కుమార్ లాంటి మృగాలు బయట తిరుగుతున్నంత కాలం ఏ ఇల్లు సురక్షితం కాదు. కఠినమైన చట్టాలు కాగితాల మీద కాదు, నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించేలా అమలు కావాలి. లేదంటే ఇలాంటి రాజకుమారులు మరెందరో తయారవుతూనే ఉంటారు. మరెన్నో ఇల్లు శ్మశానాలు అవుతూనే ఉంటాయి.